తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. తాడేపల్లిగూడెంలో రాత్రి పూట బస్సు రావడం లేదని పశ్చిమ గోదావరి జిల్లా ఆరుగొలునులు నిర్వహించిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్ళోకి ఆర్టీసీ బస్సు వచ్చి 6 ఏళ్లైంది. ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భారీ మెజార్టీతో తనను గెలిపించారని ప్రజలకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలవుతున్నా ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నానని వాపోయారు. సార్ 6 సంవత్సరాలు అయింది సార్ మా ఊరు బస్సు వచ్చి. మీరు చూశారు, ఆడపిల్లలంతా సాక్షి సెంటర్లో దిగుతారు సార్. వాళ్ళు దిగి తెల్లవారుజాము తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా జరిగితే ఆడపిల్లలకి తర్వాత వెళ్ళి మన నివాళులు అర్పించే ఉపయోగం లేదు సార్. అది జరగకుండా చూస్తారనే మనకు ఓట్లు వేశారు సార్. ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో 63,000 ఓట్లతో మమ్మల్ని గెలిపించారంటే ఈ ప్రజలకు నేను ఏమి రుణం తీసుకోవాలో నాకు అర్థం అవుతలేదు సార్. 15 నెలలు కాలం అయింది. ఏం పని చేస్తున్నారు మీరంటే ఏం చెప్పాలో కూడా అర్థం అవుతలేదు సార్. ఈరోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారో, ప్రజలు కష్టపెడుతున్నారో కూడా అర్థమైన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మా కాన్స్టిట్యున్సీలోనే ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తే ఆ రోడ్డు వేస్తే మరి నిజంగా కూడా జనం అందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే 7 సంవత్సరాలు అయింది సార్ రోడ్డు వేసి. నేను కలెక్టర్ గారికి 100 సార్లు చెప్పాను సార్. ఆవిడ కూడా చూశారు పాపం, ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి అందరూ కూడా ప్రజల మాటని మీకు వినిపించాలి సార్. మమ్మల్ని దృష్టిలో పెట్టుకోమని మా మనోహర్ గారిని, ఎందుకంటే మేము కష్టం వస్తే మీకే చెప్పుకుంటాం. ఎందుకంటే మన నాయకుడు ఉన్న పరిస్థితి తలములకులు అయ్యి అక్కడ ఉన్నప్పుడు లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అయ్యా అంటే ఆయన మన ఎంక చూడడం ఏం చేయాలో అర్థమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి మంచి ఆలోచన చేసి ఈ రైతులను ఎలా గట్టెక్కిచ్చారో అదేవిధంగా మమ్మల్ని కూడా గట్టెక్కించమని మిమ్మల్ని అడుగుతాం సార్.